హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ గవ్యస్ వ్లాగ్స్ ఇన్ తెలుగు. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా బాగుండాలని ఆ దేవుని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఇక్కడ నేను వాషింగ్ మిషన్ని డీప్ క్లీన్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. సో ఇప్పుడైతే లేట్ చేయకుండా ఆ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇది వచ్చి ఐఎఫ్బి వాషింగ్ మిషన్ అండి. 4 ఇయర్స్ మిషన్ వ్యారంటీ, 10 ఇయర్స్ మోటార్ వ్యారంటీ. బట్ చాలా బాగా వర్క్ చేస్తుందండి. బట్టలు అయితే చాలా బాగా క్లీన్ అవుతాయి. అలాగే మన మెయింటెనెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. ఇది లిక్విడ్ అండ్ కంఫర్ట్ వేసుకుంటాం కదా, ఇది ట్రే. దీన్ని ఫస్ట్ మనం క్లీన్ చేసుకుందాము. ఇది చూడండి చాలా డర్టీగా ఉంది కదా. నేను కూడా క్లీన్ చేసి 1.5 month అయింది. సో ఇక్కడ నేను ఫింగర్ చూపిస్తున్నాను కదా, అక్కడ జస్ట్ కొంచెం ఇలా ప్రెస్ చేస్తే అది బయటకు వచ్చేస్తుందండి. అలాగే లాగామనుకోండి అది విరిగిపోతుంది. సో ఇక్కడ లోపల కూడా చూడండి ఎంత గలీజ్గా ఉంది కదా. సో మనం ఫస్ట్ క్లీన్ చేసుకోవాలి. సో నేనైతే ఫస్ట్ ఈ ట్రైన్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను. మన దగ్గర పాతవి టూత్ బ్రష్ ఉంటాయి కదా, సో దానికి కొంచెం విమ్ లిక్విడ్ వేసుకొని వీటిని బాగా క్లీన్ చేసుకోవాలండి. ఇలా టూత్ బ్రష్ అయితే మనకి క్లీన్ చేసుకోవడానికి బాగుంటుందండి. అలాగే స్పాంజ్ ఉంటుంది కదా, దానికి కూడా కొంచెం విమ్ లిక్విడ్ వేసుకొని మనం బాగా రుద్దుకోవాలండి. ఇలా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత వాష్ చేసేసి పక్కన పెట్టేసుకుందాం. ఇక్కడ చూడండి ఎంత గలీజ్గా ఉంది కదా. సో దీన్ని కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ నేను టూత్ బ్రష్ తీసుకొని కొద్దిగా విమ్ లిక్విడ్ వేసుకొని ఇలా బాగా నీట్గా క్లీన్ చేసుకుంటున్నానండి. టూత్ బ్రష్ అయితే మనకి బాగుంటుందండి క్లీన్ చేసుకోవడానికి, అంత నీట్గా వెళ్ళిపోతుంది. ఇప్పుడు తడిగుడ్డని తీసుకొని నీట్గా తుడుచుకోవాలండి. ఈ తడిగుడ్డని 2-3 సార్లు వాటర్లో వాష్ చేసుకొని తుడుచుకుంటే ఇక్కడ మనకి క్లీన్ అయిపోతుంది. సో చూడండి ఎంత నీట్గా ఉంది కదా. ఇప్పుడు అలాగే ఇది కొంచెం ఆరనివ్వాలి. తర్వాత ఈ ట్రే కూడా కొద్దిగా ఆరిపోయింది. ఇప్పుడు దీని లోపల పెట్టేసుకుందాం. ఇలా జస్ట్ మనం పుష్ చేస్తే లోపలికైతే వెళ్ళిపోతుంది. ఇప్పుడు డ్రమ్ క్లీన్ చేసుకుందాం. ఇక్కడ నేను డీస్కెల్ పౌడర్ అయితే యూజ్ చేస్తున్నాను. సో ఇది ఆఫ్లైన్లో కూడా దొరుకుతుంది, అంటే షాప్స్లో కూడా దొరుకుతుంది, అలాగే అమెజాన్లో కూడా దొరుకుతుందండి. సో ఎక్కడైనా మనం కొనుక్కోవచ్చు. ఇదైతే బాగా పనిచేస్తుంది. ఆ ప్యాకెట్లో నుంచి సగం పౌడర్ ఇక్కడ మనం ట్రేలో వేసాము, అంటే మనం లిక్విడ్ వేసుకుంటాం కదా బట్టలు వాష్ చేసేటప్పుడు, అక్కడ వేసుకోవాలి. సగం ఈ డ్రమ్ లోపలికి వేసుకోవాలండి. అలాగే ఇక్కడ మీకు రబ్బర్ చూపిస్తున్నాం కదా, దీని లోపల ఇక్కడ చూడండి హోస్ దగ్గర ఫంగస్ లాగా బ్లాక్గా ఫామ్ అయింది కదా. సో దాన్ని ఎలా క్లీన్ చేసుకోవాలంటే ఇక్కడ నేను పాత బ్రష్ తీసుకొని మనం బట్టలు వాష్ చేసుకోవడానికి లిక్విడ్ వాడతాం కదండి, సో దాన్ని కొంచెం వేసుకొని ఇక్కడ బాగా రుద్దుకోవాలి. అప్పుడు అది బ్లాక్గా ఫంగస్ లాగా ఉన్నది వెళ్ళిపోతుందండి. మేము ఇక్కడ సర్ఫ్ ఎక్సెల్ లిక్విడ్ అయితే వాడుతున్నామండి. ఇది ఒకేసారి అయితే వెళ్ళిపోదండి, ఒక 2-3 సార్లు ఇలా చేస్తే వెళ్ళిపోతుంది. అంటే అప్పుడప్పుడు వీక్లీ 1 or 2 times అలా చేస్తే డెఫినెట్గా క్లీన్ అయిపోతుందండి. సో మరీ అంత ఎక్కువగా అయితే అవ్వలేదండి మా మిషన్లో అయితే, కొద్దిగా అక్కడక్కడ అయ్యింది. సో అందుకే నేను ఇలా బాగా రుద్దుకుంటున్నాను. ఇక్కడ బ్రష్ చూడండి ఎంత బ్లాక్గా అయింది కదా. సో మనకు ఆ ఫంగస్ అయితే రిమూవ్ అవుతుందండి. ఒక 2-3 సార్లు వాష్ చేసుకుంటే రిమూవ్ అయిపోతుంది. ఇప్పుడు డ్రమ్ క్లీన్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ నేను డోర్ క్లోజ్ చేసేసి స్విచ్ ఆన్ చేసేసాను. ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి మనకి రిన్స్ ప్లస్ స్పిన్ టబ్ క్లీన్ అని ఉంది చూడండి, లాస్ట్ ఆప్షన్. సో దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ ఆర్పిఎం వచ్చేసి 1000 ఉంది. అలాగే కొద్దిగా 30 degreesలో అయితే పెట్టుకున్నానండి టెంపరేచర్ నేను. సో రిన్స్ వచ్చేసి ఇక్కడ మనకి 17 minutes చూపిస్తుంది, బట్ నేను ఇంకొంచెం ఎక్కువ పెట్టుకుంటున్నాను, అంటే 35 minutes అయితే పెట్టుకుంటున్నాను. 35 minutesకి మనకి టబ్ క్లీన్ అయితే అయిపోతుంది. ఇప్పుడు ఓకే చేస్తున్నాను. సో చూడండి స్లోగా వాటర్ అయితే వస్తున్నాయి. ఇప్పుడు టబ్ క్లీన్ అవుతుంది. 35 minutes తర్వాత మనకి డ్రమ్ క్లీన్ అయితే అయిపోయిందండి. సో ఎంతవరకు క్లీన్ అయిందో ఇక్కడ చూస్తున్నాను. కొద్దిగా ఒక 50% వెళ్ళిపోయింది, ఇంకా కొంచెం అలానే ఉంది. సో ఇప్పుడు తడిగుడ్డతో ఇలా నీట్గా తుడుచుకుంటున్నాను. ఇక్కడ కింద కార్నర్లో ట్రే లాగా కనిపిస్తుంది కదా, సో దాన్ని ఓపెన్ చేద్దాం. ఇక్కడ మనకి వేస్ట్ వాటర్ ఉంటుంది. అలాగే బట్టలో ఏమైనా కాయిన్స్ కానీ లేదంటే పిన్స్ కానీ బటన్స్ కానీ ఏమైనా ఉంటే అన్నీ ఇక్కడికైతే వచ్చేస్తాయండి. అలాగే హెయిర్ కూడా ఉన్నా కూడా హెయిర్ కూడా ఇక్కడ వచ్చేస్తుంది. సో ఇది పైప్ లాగా ఉంది కదా, దాన్ని ఇలా బయటికి తీసి దీన్ని కొంచెం క్యాప్ లాగా ఉంటుంది, దాన్ని ఓపెన్ చేసేస్తే ఇక్కడ వేస్ట్ వాటర్ అనేది వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ క్యాప్ లాగా ఉంది కదా, దాన్ని కూడా ఓపెన్ చేసుకుందాం. దీని లోపల మనకి పిన్స్, బటన్స్, కాయిన్స్ అలాంటివన్నీ ఇక్కడ ఉంటాయండి. సో దీన్ని కూడా మనం క్లీన్ చేసుకోవాలి. సో దీని చుట్టూ చూడండి ఎంత గలీజ్గా ఉంది కదా ఇది. సో ఫస్ట్ దీన్ని అయితే నేను క్లీన్ చేసుకొని వస్తాను. తర్వాత అక్కడ మనకి హోల్ లాగా ఉంది కదా, దాని లోపల కూడా మనం క్లీన్ చేసుకోవాలండి. ఇక్కడ దీని లోపల ఏమైనా ఉన్నాయేమో చూస్తున్నాను. సో దీని లోపల కూడా ఏదో బ్లాక్గా అంతా చాలా డర్టీగా ఉందండి. సో నీట్గా క్లీన్ చేసేసుకొని ఒక తడిగుడ్డ తీసుకొని నీట్గా తుడిచేసుకోవాలి.
సో ఇప్పుడు ఈ పైప్ని అయితే క్లోజ్ చేసేసి ఇక్కడ పెట్టేసుకుంటున్నాను. తర్వాత ఇదంతా క్లీన్ చేసేసుకున్నాను. అలాగే దీన్ని కూడా క్లీన్ చేసుకున్నాను. ఈ క్యాప్ పెట్టేసుకొని క్లోజ్ చేసేసుకుందాం. సో ఇది ఇంతేనండి. ఇది మాత్రం మనం మంత్లీ వన్స్ అయినా చేసుకోవాలండి డెఫినెట్గా. సో ఇప్పుడు డ్రమ్ అయితే క్లీన్ అయిపోయింది కదా, ఒకటి తడి గుడ్డ తీసుకొని నేను డ్రమ్కి ఫ్రంట్ సైడ్ నీట్గా ఇలా తుడిచేసుకుంటున్నానండి. మొత్తం క్లీనింగ్ అయితే అయిపోయింది కదా, అందుకే ఇలా ఒకసారి బాగా నీట్గా తుడిచేసుకుంటున్నాను. తర్వాత ఏదైనా డ్రై క్లాత్ తీసుకొని నీట్గా తుడుచుకోవాలి. అలాగే మనం బట్టలు వేసిన ప్రతిసారి అక్కడ రబ్బరు చుట్టూ ఉంది కదా రౌండ్గా, ఆ రబ్బరు అలాగే డోర్ అంత నీట్గా తుడుచుకొని ఒక 1 అవర్ పాటు ఓపెన్ చేసి ఉంచితే మనకి బట్టలు అనేది స్మెల్ రాకుండా ఉంటాయి. అలాగే 2 మంత్స్కి వన్స్ ఇలా డీప్ క్లీన్ చేసుకుంటే మనకి వాషింగ్ మిషన్ అనేది చాలా ఇయర్స్ వస్తుందండి. సో ఇంతేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. ఇంకా చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.